ప్రభావతి వచ్చావా ప్రభావతి? మొత్తానికి ఆనముత్యంగా ప్రభావతి గారిని దింపు అది అన్నట్టుగానే నువ్వు మొత్తానికి ప్రభావతి గారిని దింపావు కదా. ఎగ్గులు వేసుకొని టాస్క్ పెట్టి ప్రభావతి 2.0 మొత్తానికైతే మా రివ్యూస్ అందరివి మొత్తం వింటున్నట్టున్నావు. బానే గుడ్ అప్రిషియేట్ చేస్తున్నాము. ఫస్ట్ దోశ విషయంలో పాప విష్ణు వచ్చి నాకు దోశరా ఆకలిస్తుంది అదేనంటే ప్రేరణ ఇట్లా ఇష్టం వచ్చినట్టు వేసేసింది అని చెప్పేసి దాని మీద ఇది. తర్వాత మనీ వచ్చి మంచిగా అట్లా కాదు పాప ఆకలిస్తుంది కదా వేయరాదు ఏమైంది అని చెప్పేసి అడిగితే సరే అని పాప మనీ వేసిన దోశని విష్ణు తీసుకుంది. ప్రేరణ వేసిన దోశని తీసుకోలేకపోయింది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు వేసేసింది ఇష్టం లేకుండా. ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ కరెక్ట్ లిమిటెడ్ వరకే ఇచ్చాడంట బిగ్ బాస్, అందువల్ల కొంతవరకే తీసుకుందట. సో నేను నా వాయిస్ ఎక్కువ రాలేదండి, కొంచెం హెల్త్ వాయిస్ సహకరించట్లే ఈరోజు. అంతేకాదు అసలు నీకు పెట్టే బుద్ధే లేదు అనేసి విష్ణు ప్రేరణ అని అంటుంది. అంతా అయిపోయిన తర్వాత అందరూ మాట్లాడి చివరికి ప్రేరణ వచ్చి ఒక ప్లేట్లో తీసుకొచ్చి ఫుడ్ అదే దోశ ఇచ్చేసిందండి రిషిప్రియ. సరే ఇదంతా అయిపోతే నిఖిలే లేకపోతే సోనియా స్టెప్ రాలేదట. నిఖిల్ లేకపోతే సోనియా స్టెప్ వేయలేదట. ఎందుకంటే మార్నింగ్ ఇంకో రోజు మొత్తం అందరు ఆటలు కట్టారు కదా, డాన్స్లు వేసారు కదా, డాన్స్ లేదా సోనియా నిఖిల్ లేకపోతే సోనియా స్టెప్పులు వేయలేదట. మరి అదేందో నాకు అర్థం కాలే. తర్వాత టాస్క్ ఇచ్చాము దిగింది ఇక ప్రభావతి 2.0. ప్రభావతి గారిని మొత్తం దింపావులే. ఎగ్ టాస్క్ ఎట్టావు అంతా బానే ఉంది చూడ్డానికి, అయితే కొంచెం కలర్ఫుల్ గా ఉంది చూడ్డానికి. కోడిని పెట్టావు, చివరికి శక్తి టీం కి కాంతార టీం కి ఇచ్చావు టాస్క్ బానే అని. కానీ పృథ్వీ ఆడిన గేమ్ నాకు ఎలా అనిపిస్తుందని తను కరెక్ట్ గానే ఆడాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సో టాస్క్ ఇచ్చినప్పుడు ఎవరైనా ఫిజికల్ గా అట్లా కొట్లాడడం సహజం. ఎందుకంటే తన ఎగ్స్ తక్కువ ఉండొచ్చు, ఆ ఎగ్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అది ఎన్ని సీజన్ల నుంచి చూడలే, తప్పు లేదేమో అనిపిస్తుంది. పృథ్వీ అలా గేమ్ ఆడడంలో గేమ్ కరెక్ట్ గా బాగా ఆడాడని నాకైతే అనిపిస్తుంది. మీరేమంటారు? పృథ్వీ ప్రభావతి 2 అంటే ఎక్స్ తీసుకునే విషయంలో ఆ టాస్క్ ఆ విషయంలో మీకు ఏమి అనిపించింది, మీకు ఎట్లా అనిపించింది అది మాత్రం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో నబీల్ కూడా బాగా ఆడాడండి, తను సాధ్యమైనంత వరకు ఆడారు. విష్ణుప్రియ కూడా బాగా ఆడింది. సో ఎవరికి వాళ్ళు ఈ యొక్క టాస్క్ మాత్రం అందరూ బాగానే ఆడారు అనిపిస్తుంది. కానీ అభయ్ నవీన్ ఒకటే అన్నారు. ఏమని అన్నారంటే వరస్ట్ గేమ్ ప్లేయర్ ఇన్ ద హౌస్ ఈ సీజన్ లో. ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ చేసిందే పృథ్వీ అనేసి చెప్పడం జరిగింది. ఎవరు? మన అభయ్ నవీన్ గారు. బట్ టాస్క్ అంటే ఇచ్చినప్పుడు ఆ మాత్రం గుడ్లో తీసుకొని ఏదో బుట్టలో పెట్టుకున్నామా సర్దుకున్నామా ఎన్ని వచ్చినాయని కాకుండా గేమ్ పరంగానే ఆడారని నాకు అనిపిస్తుంది. కరెక్ట్ గానే ఆడాడు పృథ్వీ అని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? సో మొత్తానికైతే పాప గేమ్ ఎగ్స్ విషయం తీసుకునేటప్పుడు కొంచెం మణికంఠకి కొంచెం ఆయాస పరంగా కొంచెం ఇబ్బంది అయింది. సో తను పాప పిలవంగానే బిగ్ బాస్ దానిలోకి కన్సెషన్ రూమ్ కి వెళ్ళడం చూపించుకొని వచ్చిన తర్వాత అరే నువ్వు టేక్ రెస్ట్ రా కొంచెం సేపు నువ్వు అది ఇదేనంటే లేదు నేను రెస్ట్ తీసుకోను. కానీ మణికంఠ అక్కడ పోయి పక్కకు పోయి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు అంటే నేను గేమ్ ఆడతా, నేను గేమ్ ఆడితే గెలిస్తే గాని ఇద్దరు రారు, నా వైఫ్ మా పాప రారు అనేసి చెప్పారు. అంటే తను గేమ్ ఈ విషయంలో తను మంచిగా ఇదవ్వడానికి ఏ విధంగా అంటే వాళ్ళ వైఫ్ ని వాళ్ళ పాపని ఏ విధంగా ఇది చేశారు నాకు అర్థమవుతుంది. అంటే అంతలా గేమ్ మీద ఎఫర్ట్ పెడుతున్నాడు మణికంఠ. సో మొత్తానికైతే చూద్దాం. ఆయన అంతేకాదు ఈ టాస్క్ నుంచి ఒకరిని అంటే వీళ్ళ కాంతార టీం కి 34 వచ్చినాయి, శక్తి టీం కి 64 వచ్చినాయి ఎగ్స్ లెక్క పెడితే. సో అందువల్ల కాంతార టీం కి తక్కువ ఎగ్స్ రావడం వల్ల ఏం చేశారు, ఒకరిని టాస్క్ నుంచి చేయాలని చెప్తే నబీల్ ని టాస్క్ నుంచి ఆడుకుని చేసి సంచాలకుగా చేశారు. ఇంతవరకే అనమాట. మీకేమనిపించింది? పృథ్వీరాజ్ ఆడినకే మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ రోజు చెప్పుకోవడానికి అంతగా ఏమీ లేవు. కొట్లాడుకోవడం అయితే కొట్లాడుకున్నారు, తనుకున్నారు, యుద్ధం అన్నీ చేసుకున్నారు. కానీ బట్ ప్రేరణ మాత్రం అలా బిహేవ్ చేయకుండా ఉంటే బాగుండేదేమో.
సో మీకు ఏమనిపించింది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇంకొన్ని గోల్డెన్ వీడియోస్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. మొత్తానికి ప్రభావతి 2.0 దింపావు కదా, కంగ్రాచులేషన్స్.